బ్యాక్ టు శ్రీ మనీ ఛానల్. సమ్మర్ కదా, ఎలాగో హాలిడేస్కి మా హోమ్ టౌన్కి వచ్చాం కదా అనేసి వడియాలు వేస్తున్నాము. కవిత వేస్తా ఉంది. ఎలానో కవితనే అడిగి తెలుసుకుందాం. చెప్పొదినా? ముందు బియ్యం నానబెట్టుకోవాలా? ఒక్క నిమిషం. ఒక అర్ధగంట అయినా నానబెట్టుకోవచ్చు, ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే 2 వేసుకున్నా. మేమైతే 2 పావులు వేసుకున్నా. మేమైతే రేషన్ బియ్యం వేసుకున్నాం. రేషన్ బియ్యం కూడా ఉంటే వడియాలు పెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న తర్వాత వడబోసి ఆరబోసి మిక్సీ కొట్టుకోవాలి. నానబెట్టి చూపించు. బియ్యం మునిగినాక ఒక 10 నిమిషాలైనా సరిపోతుంది. అవునా? నైట్ అంతా అవసరం లేదా? నైట్ అంతా అవసరం లేదు, వడియాలి కదా. ఎసురు కాంచి ఎసురులో కాబట్టి కానీ నానబెట్టుకోవాలా. మేమైతే మామూలుగా కొంతమంది వడ్ల బియ్యం కూడా వేసుకుంటారు. మేమైతే ఇవే వేసుకుంటాం, బాగుంటాయి వడియాలకు. ఎవరన్నా వేసుకునేటోళ్ళు వేసుకోండి, వేసుకోవాలి. ఇవన్నీ వడవేసుకోవాలి. నానిన తర్వాత ఇంకేం బాగా కాటన్. వీటిని ఎంతసేపు గిన్నెలో ఉంచాలా? అట్నేనైనా ఇప్పుడు వేసుకోవచ్చు తొందరగా. కాటన్ది టవాలు కానీ నూలు పంచలు కానీ ఉంటే వేసుకోవచ్చు. వడియాలు పెట్టుకోవడానికి కనుక కాటన్యే. తెల్లి కాటన్ మీద రావు వడియాలు ఇవి. అంటే ఇప్పుడు మేమైతే చీరలు అంతా వెళ్ళిపోయిన తర్వాత బాగా పొడిగా వచ్చినాక మిక్సీ కొట్టాలి. అంత తేమ లేకుండా అంత పొడిగా లేకోకుండా మీడియంలో. ఈ లుంగీలు టవాళ్ళ మీదనే వేసుకుంటారు. మామూలుగా వడియాలు పెట్టుకునేటప్పుడు కాటన్ చీరలు. ఈ క్లాత్ అదే పనిగా వడియాల వాటి కోసమేనా వాడేది నువ్వు? ఇట్లాంటి వడియాల కోసమే. ఇవి అయితేనే బాగా వచ్చేది. చూడు ఇట్లా అనుకోవాలా, ఇట్లా అనుకొని పొడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకొని. ఇంకా ఎసురు అంటే ఎసురు మనం ఎక్కువ పోసుకోవాలా. మనం పావు బియ్యానికి 3 పాలు పోసుకున్నట్టు పోసుకోవాలి ఎసురు. 3 కాకుంటే 4 కానీ. ఎందుకంటే మిక్సీ కొట్టుకుంటాం కాబట్టి మనకు బాగా. ఎసురు ఎక్కువైనా పర్లేదు, ఎసురు ఎక్కువైనా పర్వాలే, తీసుకోవచ్చు కనుక. ఎసురు పక్కకు తీసుకొని మళ్ళా ఎక్కువైతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనేసి చెప్తున్నాం. నీళ్ళు పట్టుకోవాలి. నీళ్ళు పట్టుకున్నా బాగా అక్కడ ఓపెన్ ప్లేస్లో చేస్తున్నావు. బాగుంటుంది. ఇంకా ఎండల కాలం ఇట్నే చేసుకునేది ఎక్కువ కాదు వడియాలు. అందుకు మేము ఒక 2 రోజులు 3 రోజులు చూపిస్తున్నా. ఇదా మేము కట్టెల పొయ్యి మీద చేసుకుంటాం. గ్యాసులు ఉండేటోళ్ళు గ్యాసుల మీద చేసుకుంటారు. కానీ మనకేం పని ఇక్కడ పల్లెటూరులో పొయ్యి మీద అయితేనే బాగుండేది. చూడండి ఏటికే రగులుతాయి. పొయ్యి ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 4 రోజులకే ఎక్కువ అవుతాయి. ఎక్కువ వేసుకుంటే కనుక మనం గ్యాస్ మీద ఎన్ని వేసుకున్నా కానీ కొన్ని ఇవైతే మేము 4 రోజులు పోసుకొని సాలించుకుంటాం. అట్లా గ్యాస్ సేవ్ అయిపోతుంది. మనకు కూడా చూడు చెట్ల కింద కాబట్టి హాయిగా చల్లగా అనిపిస్తుంది కదా. చెట్లు చూపిద్దామా అంతలోపు? గ్యాస్ సేవ్ అయ్యేదానికన్నా ఇటు చేసుకుంటే మనకు రోయింపు లేకుండా ఉంటుంది. లేకపోతే కనుక ఆడ ఏమేమి చెట్లు ఉన్నాయి వదిన ఇక్కడ? యాప చెట్ల కిందనే టెంకాయ చెట్లు ఉన్నాయి. 2 టెంకాయ చెట్లు ఉన్నాయి. మళ్ళా మన గుట్టిందిలే చింత చెట్టు. చూడు చల్లంగా బాగుంటుంది. మంట రగులుతుంది. ఇది ఎసురు పెట్టినాయి. ఆ ఎసురు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పిండి అవి కొట్టి వేసుకునేటప్పుడు మళ్ళా చూద్దాం. ఓకే, ఇవి బాగా మరగాల. బాగా ఎసురు కాగినాకనే జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఓకే, చెప్పు. చూడి పొడిగా వచ్చినాయి. అంత ఎండిపోకుండా అంత తేమ లేకోకుండా ఇట్టుండేటప్పుడు వేసుకోవాలా. ఎట్లా ఉండాలా? మీడియంగా.
వేసుకున్నాక ఇంకా మిక్సీ పెట్టి మూత బాగా పెట్టావా? అక్కడ ఆఫ్ చేసినాక చూడాలి మెత్తంగా, అంటే అంత మెత్తంగా రాకూడదు, అంత పరక రాకూడదు. చూడు బాగుంది. తీసి అయ్యారే దాంట్లో పోసుకొని అది కలిపి ఎసురులో వేసుకున్నాం. చూద్దాం దాంట్లో వేసుకున్నా వేసుకోవాలా? ఎన్ని వేసుకోవాలా? ఓకే, అంటే ఉంటలు కట్టుకోకుండా కలుపుకోవాలి. అట్నే బేగా వేసేటప్పుడు ఎసురులో వేసేటప్పుడు ఈ ఉంటలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి. అట్నే బేగాకండి, అట్నే వేసిన అనుకో ఉంటలు వచ్చాయి. ఇది వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి బాగా. తిడ్డు కానీ బొక్కల గిన్నెలు కానీ చెలాకులు కానీ అంటే కలుపుకుంటూ ఉండాలి. పక్కకు ఒతికినా ఉంటలు కడుతుంది. ఉంటలు ఇట్లా ఉండలు లేకుండా అట్నే వేసినాం అనుకో ఉంటలు ఉంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు బేగాకండి, అంటే కొత్తగా చేసుకునేటోళ్ళు అందుకుంటానులే. ఇటు దోశ మీద మాదిరి కలుపుకోవాలి. కొంతమంది నీళ్ళు వేసి కొట్టుకుంటారు, కానీ మాకు అటైతే అందాజ దొరకదు. ఇటైతే మేము చేసుకునేది ఇట్నే ఉండాలి. ఒకసారి చేసుకోండి. బయట కొనకొచ్చుకునేదానికన్నా 4 రోజులు పోసుకునేవనుకో వడియాలు సంవత్సరం పొడైతే ఉంటాయి. ఏమేమన్నా యాడ్ చేసుకోవచ్చా? అంటే జీలకర్ర, ఈ కలర్ పొడి, ఉప్పు, పుదీనా అవి వేసుకోవచ్చు. వేసుకుంటారు కొంత వాసన. ఫుడ్ కలరా? అట్లా చూడండి, జీలకర్ర వేసుకుంటాను నేను ఇక్కడ. అంటే ఎసురులో కాగేటప్పుడు వేసుకోవచ్చు, ఇట్టా వేసుకోవచ్చు. 2 రకాలుగా వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు కూడా కల్లుప్పే. ఉప్పు చూసైనా వేసుకోండి. అంటే వడియాలు కాస్త ఉప్పుగానే ఉంటే బాగుంటుంది, కానీ మేము సప్పంగానే తింటాము. కొంతమంది ఉప్పు జాతి చేసుకునే వాళ్ళు ఉంటారు. కలర్ పొడి వచ్చి మళ్ళీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా వైట్గా పెట్టుకోవచ్చు. కలర్ పొడి వేసుకోవచ్చు. దీంట్లో కరివేపాకు, మిరపకాయలు దంచి వేసుకోవచ్చు. అంటే కరివేపాకు ఎండిపోయింది ఇట్లా నలిపి వేసుకోవాలా. మిరపకాయలు తీసుకొని రోట్లో ఒక్కలొక్కలకి దంచి వేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటాయి వడియాలు. ఫుడ్ కలర్ అవసరం లేదా? వేస్తావా? ఇప్పుడు మళ్ళీ వేచ్చా. ఓకే, ఎసురు కావుతానులే దానిపైన వేచ్చా. మామూలుగా ఫుడ్ కలర్ ఎక్కువ రెఫర్ చేయకూడదు. ఏమంటే అంటే కలర్ కోసం అది అంటే ఒట్టి తెలిపే బాగుండదు. ఒకరోజు తెల్లగా, ఒకరోజు కలర్గా అట్ట. ఎక్కువ వేసుకునేది తెలిపే. వేసుకోవచ్చా? స్మెల్ ఏం రాదు కదా? రాదు. నేను కూడా కుల్ఫీ చేసేటప్పుడు పసుపు వేసా. కుల్ఫీకి, బాదం మిల్క్కి ఏం వాసన ఏం రాదు. పసుపు వేసుకుంటే మంచిది కాదు. అది ఇంకా న్యాచురల్ మనం బాగా కూరలలో వేసుకునేది. పక్కకు తీసుకున్నామని చెప్పి ఎసురు పక్కకు తీసుకున్నాం. అది గట్టిగా అయింది అనుకో ఈ ఎసురు వేసుకోవచ్చు. అది సరిపోయింది అనుకో ఇంకా అవసరం లేదు. సెల్లు బాగా చూడండి వేచ్చన్నా. వేసి ఇంకా కలపాలనా? కలుపుతా ఉండాల. ఏం పక్కకు పోయినా కానీ ఉండలు కట్టుకుంటాయి. బాగుండవు మళ్ళీ వడియాలు వేసుకునే కానీ. చూడు మనం కలపంగానే 1 నిమిషాన్ని ఏటికి అయిపోయింది. ఎసురు బాగా కాగింది. గట్టిగా ఏం కాలే, అంగా ఉడకాల. బాగా ఉడికినాక కుత్త ఉడికినాక మళ్ళీ ఎసురు చూసి పోసుకోవాలి. అవసరమైతే పోసుకోవాలి, లేకపోతే అదొక గంట తీసుకొచ్చుకునే. చూడు గంటతో వడియాలు పడిన తర్వాత చెట్లు చూపిద్దాము. అదినే చూపిపోవాలి అమ్మ గుర్తులు. కలర్ పొడి వేసిన ఇక్కడ అంటే లైట్గాలే కొంచెమే. ఇది ఎంత బాగా ఉడికితే కొంతమంది ఎంత బాగా ఉడికితే అంత బాగా వంగుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చవి ఇంకా కలర్ ఉంటుండే ఆ కలర్లు అన్నీ వేసుకుంటారు. మనం ఏం వేసుకోం ఎక్కువ. ఇదే
చాలే ఈ కలర్ లైట్గా, ఎందుకు ఎక్కువ వద్దు. మీకు తెడ్లు ఉన్న వాళ్ళు చెలాకులు తీసుకొని, కానీ అవి పోసిన ఎంటమ్మడే ఇట్లా తిప్పుతాను. వాళ్ళు లేకపోతే ఎంత చేసుకునే కానీ వేస్టే. ఎంతకైనా తెడ్డే బెటర్ చెలాకి కంటే కూడా. చూడు ఎంత బాగా ఉడికిందా. కాస్త ఇంకొంచెం లూజ్ ఉండాలి కదా. అదో ఉడుకుతుంది, ఇంకా లూజ్ ఉండాలని మనం తీసిన ఎసురు పోసినావు. ఎందుకంటే ఎక్కువసేపు కాగిపోయింది ఇది. అవునవును. చూడు గంటతో ఇట్లా వడియాలు పడతానులే. అంటే సైడ్ కొంచెం మనం చూసుకోవడానికి వేసుకుంటాను నేను. మీరు కూడా అట్నే వేసుకోండి, లేదంటే ఏరో ప్లేట్లో వేసుకోండి. చూడండి బాగా పడుతున్నాయి వడియాలు, బాగా ఉడికింది. సో ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే వడియాలు బాగుండేది. లేదంటే గట్టిగా ఉన్నానుక ఒక పని చేయండి, పొద్దున్నే 6కు 5:30కి 6కి వేసుకోవచ్చులే. 6కి అంతా వేసుకునేమనుకో సాయంత్రం 4-5 కల్లా ఎండిపోతాయి. ఓకే. ఇప్పుడుదే చీర నూలు చీరల మీద వేసుకోవాల్సింది. లుంగీలు ఉంటే లుంగీలు వేసుకోవచ్చు. లుంగీలు అలా వద్దు, చీర తక్కువ పడతాయి వడియాలు. దీనికైతే ఒకసారికి 2-3 రోజులకు 2 చీరలు ముడికి ఒక చీర రోజు ఈ చీర నిండి వేసుకునేమనుకో సరిపోతాయి. ఇటు పిండుకొని దాన్ని ఇదిలిచ్చి బాగా మిద్దెల మీద వరుసుకొని వేసుకోవాలా. తెచ్చంప చూడండి ఇటు గిన్నెలలో వేసుకొని వడియాలు పోసుకోవాలా. నీకు నువ్వు సపరేట్ తీసుకోమ్మి, నేను అవతలి పోతా, నువ్వు ఇత్తలు ఉండు. చీరను ఇటు వరుసుకొని అట్ట వేసుకోవాలండి వడియాలు. ఆనుకొని వేసుకోవాలా. చూడండి చూడండి మంచి వాసన వచ్చండి. రాలే జీలకర్ర వేసిన వాసన వచ్చండి. అసలు వేయించుకొని ఈ వడియాలు ఏమిటి లేక బాగుంటాయి అంటే రసం లేకన్నా పప్పుచారు లేక బాగుంటాయి. పప్పుచారు చింతపండు కారం ఇట్లా అంటారేమో ఎవరన్నా అట్లా అనకూడదు. ఇటు చిన్న చిన్నవి కారతాయి, ఏం కాదయ్యి తోకలు అయితే తోకలు వచ్చాయా. చూడండి ఫస్ట్ లో వేసింది, ఇంకా చల్లారంగా ఇట్లా గట్టి పడతా వచ్చేది. ఏం కాదులే, ఏం కాదు, బాగా ఆరిపోతాయి వడియాలు వేయించుకుంటే. అంతే ఒకటి, ఎంత ఉడకితే అంత బాగుంటాయి వడియాలు. ఉడకపోతే బాగా ఎసురు ఉడకపోతే చీలిపోతాయి నడుమున. అది కూడా గుర్తు పెట్టుకోండి ఒకసారి. చాలా టిప్స్ చెప్తుంది, టిప్స్ ఫాలో అవుతూ ఎవరన్నా వేసుకునేటోళ్ళు ఫస్ట్ వేసుకునేటోళ్ళు అందుకు ఈ వీడియో చూసి వేసుకోండి. కొంతమంది అంటే మామూలుగా దోశపిండి మాదిరిగా కొట్టేస్తారు, కొంతమంది దోశపిండి లాగా కలుపుకుంటారు. దీంట్లో ఉద్దివేలు కనుక వేసుకుంటారు. ఉద్దివేలు కాదు, అది సబ్బు బియ్యం అంటారు. కానీ నేనైతే బేయలే ఎప్పుడు. సబ్బు బియ్యం వడియాలు, సగ్గు బియ్యం పెద్దవాళ్ళు అప్పుడు వచ్చారు సబ్బు బియ్యం వడియాలు. ఈ వడియాలు ఎక్కువ అప్పుడైతే మంచాల పైన వేసుకుంటాను నేరు. మనకు పల్లెటూరులో మంచాలు కాబట్టి, ఇప్పుడు మిద్దెలు ఉన్నాయి కాబట్టి మిద్దెల పైన చెప్పు అన్ని వేసుకోండి. చూడు వడియాలు చూడు, సాయంకాలం ఇంకా మనం పొద్దున్నే వేసుకుంటే ఈగునుకోండవు. ఇంకా ఎన్ని నీళ్ళు తడిపి తీసుకుందాం. చూడు చీరను రివర్స్ చేసి నీళ్ళు చల్లుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు నేనైతే నీళ్ళు తెచ్చుకునే దీంతో. చూడండి ఇట్లా రివర్స్ తిప్పి ఒక 10 నిమిషాలు ఆగి తీసుకోండి, బాగా వస్తాయి. 10 నిమిషాలు కాకుండా 5 నిమిషాలు అప్పుడు అయితే రావు. అవి ఎంత నానితే కనుక అంత బాగా వస్తాయి. ఓకే. ఇట్లా తేమ ఉంది అనుకోవద్దు, ఇట్లా తేమ ఉంది మధ్యలో వచ్చాయి వడియాలు. చూడండి ఒకసారి చూడేటొచ్చాయి. చూడండి ఇవన్నీ ఎండలో మళ్ళీ రేపు ఎండబెట్టుకోండి, 2 రోజులు ఎండబెట్టుకోండి, బాగుంటాయి. చూడేటొచ్చాయి. చూడండి మంచిగా చూడు ఎంత బాగా వచ్చినాయి. బాగా వచ్చినాయి.
ఎంత ఫాస్ట్గా ఉంది. ఎవరో ఓడిపోయింది చూడండి. ఎండినాయి కాబట్టి వడియాలు రావు. చూడండి ఎలా వచ్చినాయో చూడండి. బాగా మంచిగా బండలు నెలలు బండల మీద వేసుకుంటారు. మామూలుగా గిన్నెలలో కానీ ఏదన్నా అంటే పెద్ద గిన్నెలో వేసి ఎండబెట్టుకోవచ్చు. బాగా బాగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత ఏమన్నా టిఫిన్లో ఏమి ఇబ్బందిలే. సంవత్సరం వరకు ఉంటాయా? అవి మనం వాడుకునే దాన్ని బట్టి మస్తుగా బ్రహ్మాండంగా వచ్చాయి. మనం వేసిన వడియాలు ఎంత బాగా వచ్చాయో ఆ వడియాని ఆయిల్లో ఫ్రై చేసి మీకు చూపిస్తాం. పోసుకోవాలి వడియాలు మునగాలి. వడియాలు మునక్కపోతే బాగుండదు. వడియాలు మునిగేమైనా పోసుకోవాలి. నేను ఆయిల్ వేడెక్కేలోపు నేను వడియాలు ఒకసారి మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నా. చూడండి చాలా బాగా వచ్చాయి చూడండి. మనం బయట కొనే వాటికంటే ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టుకొని మనం 1 year వరకు యూజ్ చేసుకోవచ్చు. రెండేసి వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి వేడెక్కిందంటే ఇటు వచ్చాయి వడియాలు. మనం వేసుకున్నాం కదా, మనము అవి 2 రోజులు ఎండబెట్టి వేసుకోండి. ఎంత ఎండితే అంత బాగా వచ్చాయి వడియాలు. ఓకే చూడండి ఇలా వేపుకోవాలి. చాలా బాగా ఉన్నాయి చూడండి. వడియాలు మనం ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఎంత బాగా వచ్చాయో నేను చూపిస్తాను. చూడండి చూడండి ఒకసారి అదిగోండి కనిపిస్తుందా? టేస్ట్ కూడా చెప్తా. చాలా బాగున్నాయి. సో ఇలా బయట కొనకుండా ఈ విధంగా ఇంట్లో చేసుకొని మనం 1 year పాటు స్టోర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీలైన వాళ్ళు. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ ప్రాసెస్లోనే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.